హాయ్ ఫ్రెండ్స్, పండ్లల్లో రాజు ఎవరయ్యా అంటే మామిడి పండు అని అంటారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కో పండు అంటే ఇష్టం ఉండొచ్చు. మామిడి పండు మాత్రం అందరికీ ఇష్టంగానే ఉంటుంది. పచ్చి మామిడికాయను చూడగానే నోరూరుతుంది, ఉప్పు కారం అద్దుకొని తినేయాలనిపిస్తుంది. ఇప్పుడు పట్టణాల్లో తోపుడు బండ్ల మీద మామిడికాయ ముక్కలు కోసి వాటి మధ్య ఉప్పు కారం దట్టించి అమ్ముతూ ఉంటారు. ఏంటి నోరూరుతుందా అంటే కొన్ని అలవాట్లు మనతో పాటుగా వచ్చేస్తాయి. ఊరు విడిచిన, దేశం విడిచిన పసుపు పచ్చని మామిడి పండు ముగ్గిన సువాసన కానీ మాధుర్యం నోట్లో నీళ్లు ఊరిస్తాయి. దేశవాళీ రకాలు పునాసకాయలు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కాసే ప్రత్యేక మామిడి రకాలు ఆన్లైన్లో కొనుగోలు చేస్తే ఇంటికే పంపించే ఏర్పాట్లు ఇవన్నీ ఏం చెప్తున్నాయి? మామిడి పండుకు మనిషికి ఉన్న అనుబంధాన్ని చెప్తున్నాయి. మామిడి అనే ఇంటి పేరు కలిగిన వాళ్లు కూడా ఉన్నారు. దక్షిణ భారతదేశంలో గుమ్మానికి మామిడి తోరణాలు ఉంటేనే శుభకార్యం. అవి కడితేనే పండుగొచ్చినట్టు. లేత మామిడి చిగురుతో కషాయం చేసుకుని త్రాగుతారు. ఫలితంగా గొంతు జీర్ణ కోసం శుభ్రం అవుతాయని ఆయుర్వేదం చెబుతోంది. ఆవకాయ, మాగాయ పచ్చళ్లలో 100 రకాలైన ఉండే ఉంటాయి. ఆవకాయ నెయ్యి లేనిదే ముద్ద దిగదు కొందరికి. కొత్త ఆవకాయ రుచే వేరు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇవి ఆవకాయ భారతము, మామిడికాయ పురాణము అవుతుంది. మామిడికాయతో చేసే పదార్థాలు గుమగుమలాడి మైమరిపిస్తాయి. మరి కనుకనే మ్యాంగో ఫ్రూట్ కహాని చెప్దామని మీ ముందుకు వచ్చాను. ఇది కాస్త పులిహోరలు, పచ్చళ్ల వరకు వెళ్లిపోయింది. ఎంతైనా రాజా మామిడి కదా. మామిడి పండును రసం పీల్చి తినడం, ఆ రసం మూతికి చేతులకు అంటుకుంటే నాలుకతో లాక్కుని ఆస్వాదించడం, ఇదంతా ఓ మధురానుభూతి. బహుశా మరి ఏ ఫలానికి ఇలాంటి రసానుభూతి లేదేమో. కనుకనే పూర్వం రాజులు, జమీందారులు తమ మిత్రులకే కాదు శత్రువులకు సైతం మామిడి పండ్ల బొట్టలు పంపించేవాళ్లు. స్నేహానికి అదో బంధం అన్నమాట. భారతదేశం నుంచి పాకిస్తాన్కు మామిడి పండ్ల దౌత్యం జరిగిన రోజుల్ని గుర్తు చేసుకోండి. భారత్ సందర్శనకు వచ్చే విదేశీ అతిథులకు మామిడి పండ్లను వడ్డించడం కూడా ఉంది. వేసవిలోనే కాకుండా కాలం కాని కాలంలో మామిడి పండ్ల రుచిని ఆస్వాదించాలంటే కుదిరే పని కాదు. కానీ ఇప్పుడు ఏడాది పాటు అన్ని కాలాల్లోనూ ఎప్పుడంటే అప్పుడు మామిడి రుచిని పొందడానికి వీలుగా మామిడి రసాలు, శీతల పానీయాలుగా అందుబాటులో ఉన్నాయి. పక్కింటి మామిడి చెట్టు కాయలు యజమానికి తెలియకుండా కోసుకు తింటే చాలా బాగుండేదని ఎంతో మంది ప్రముఖులు కూడా చెప్తూ ఉంటారు తమ బాల్య విశేషాలు చెప్తూ. అంటే దీని అర్థం మామిడి పళ్ళ దొంగతనం చేయమని కాదు, మామిడి పండు మీద అభిమానం అలా ఉండేదని గుర్తు చేస్తున్నాం అంతే. కానీ ఇప్పుడు మ్యాంగో గుజ్జును అనగా మ్యాంగో పల్ప్ను ఫ్యాక్టరీలో వేరు చేసి నిల్వ రకాలు కలిపి అదంతా వినియోగదారులకు అందుబాటులో ఉంచుతున్నారు. ఫ్రూటీ త్రాగే వాళ్లు ఉంటారు. చిన్న టెట్రా ప్యాకెట్లు, చిన్న పెద్ద సీసాల్లో పల్పి మ్యాంగో జ్యూస్ దుకాణాల్లో అందరికీ అందుబాటులో ఉంది. ఇప్పుడు చల్లని ఫ్రూటీ ఒక్కొక్క కుక్క గొంతు దిగుతుంటే ప్రాణం లేచి వస్తుంది అనుకోండి. మిగతా కార్బోనేట్, షుగరీ శీతల పానీయాలతో పోల్చుకుంటే మ్యాంగో, ఆరెంజ్ వంటి జ్యూసుల వల్ల కడుపులో కార్బన్ డయాక్సైడ్ చేరదని చెప్పారు. ఇవి కూడా తీయగానే ఉంటాయి కనుక దేనికైనా మిత ఉండాలి. ఇవి కూడా శీతల పానీయాల లెక్కల్లోకి వస్తాయి కనుక దేనికన్నా మిత ఉండాలి. అది మర్చిపోకండి. చల్లని మామిడి రసాలను సీసాలో పోసి అమ్మే ముందు వాటిని 95 డిగ్రీల సెల్సియస్ వరకు మరగబెడతారని మీకు తెలుసా? పంచదార, ఇతర ప్రిజర్వేటివ్స్ ని కలిపిన తర్వాతనే ఇవి వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయి. కనుకనే మామిడి పండ్ల శీతల పానీయాల తయారీని ఓసారి చూసేద్దాం. ఫ్రూటీ సీసా మీ చేతికి వచ్చే లోపు ఏం జరుగుతుందో మీకు కూడా తెలియాలి కదా. ముందుగా మామిడి పండ్ల తోట నుంచి మామిడికాయల్ని తెచ్చి పండించి రసం తీస్తారనుకుంటే పొరపాటు. ఇంతకీ ఫ్రూటీ తయారీ సంస్థ పేరు పార్లే ఆగ్రో అని తెలుసా? ప్రధాన కేంద్రం ముంబై కాగా తయారీ యూనిట్లు దేశంలో చాలా చోట్ల ఉన్నాయి. ముందుగా ఫ్యాక్టరీలో వీటిని శుద్ధి చేస్తారు. మలినాలు, బ్యాక్టీరియా లేకుండా మంచి నీటితో శుభ్రం చేస్తారు. భారీ వాటర్ ప్యూరిఫైర్లతో ఈ ప్రక్రియ జరుగుతుంది. గంటకు సుమారుగా 60,000 లీటర్ల నీటిని శుద్ధి చేసే ఏర్పాట్లు జరుగుతుంది. శుద్ధి చేయబడిన నీటిలో పంచదారను కలుపుతారు. ఇందుకు కూడా ఒక ప్రత్యేక పద్ధతిని అనుసరిస్తారు. ముందుగా శుద్ధి చేయబడిన నీటిని మరిగిస్తారు. అందులో కొన్ని క్వింటాల పంచదారను పోసి కరిగిస్తారు. యంత్రాల ద్వారా కలుపుతూ పంచదార పాకం తయారు చేస్తారు. ఈ పంచదార ద్రావణాన్ని భారీ కంటైనరులోకి నింపి కంపెనీ వారి ప్రత్యేక సుగంధ ద్రవ్యాలను కలుపుతారు. ఇది రహస్యం. ఫ్రూటీ రుచికరంగా ఉండడం కోసం కంపెనీయే ప్రత్యేక పాలలో కొన్ని పదార్థాలను తయారు చేసుకుంటుంది. ఎసెన్సెస్ అంటారు కదా, అదే అన్నమాట. అయితే ఈ ఎసెన్స్ ఫార్ములా కంపెనీలో కొందరు నిపుణులకు మాత్రమే తెలుస్తుంది. వారు అందిస్తే కార్మికులు ద్రావణాల్లో కలుపుతారు. ప్రతి కంపెనీకి ట్రేడ్ సీక్రెట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ తరహా శీతల పానీయాల తయారు సంస్థలు ఎక్కడున్నా వాటికి ఈ ఫార్ములాతో తయారు చేసిన ఎసెన్స్ లేదా పరిమళం అందుతుంది. అందులో ఏముందో కార్మికులకు తెలియదు. తయారీ యూనిట్లో ఉండే ఆహార నిపుణులు దాన్ని లెక్కల ప్రకారం కలుపుతూ ఉంటారు. అలా తయారైన వేడి ద్రావణం చల్లబడేదాకా అలాగే ఉంచుతారు. ఇక దేశం మొత్తం మీద తాము ఎంచుకున్న మామిడి తోటలో నుంచి వివిధ రకాల మామిడి పండ్లను సేకరించి తయారీ యూనిట్లకు తరలిస్తారు. వాటిని పెద్ద గదుల్లో పెట్టి 3-4 రోజుల పాటు మగ్గబెడతారు. ఇలాంటి గదుల్లో అన్ని రకాల మామిడి పండ్లను కలిపి ఉంచుతారు. అందుకు ఒక శాస్త్రీయ కారణం కూడా ఉంది.
వివిధ రకాల జాతుల మామిడి పండ్లను ఒకే గదిలో నిల్వ చేయడం మూలంగా వాటి పరిమళాలు పండ్లు మగ్గే కొద్దీ ఒకదానితో ఒకటి కలుస్తాయి. మీకు కూడా తెలిసే ఉంటుంది, బుట్టలో ఒక్క మామిడికాయ పక్వానికి వస్తే చాలు మిగతావి కూడా త్వరగా పండుగా తయారవుతాయి. ఇదొక సహజ ప్రక్రియ. కార్బైడ్ పొట్లాలను పెట్టి రసాయనికంగా మరగబెట్టి వినియోగదారులకు దుకాణాల్లో అమ్మే పండ్లు నిజానికి రంగు మారినట్టే తప్ప సరిగ్గా పక్వానికి వచ్చినవి కావు. వాటిని తిన్నవారికి ప్రమాదకరమైన అనారోగ్యాలు కలిగే అవకాశాలు ఉన్నాయి కనుక చూసి పరిశీలించి కొనమని ప్రతి మామిడికాయల కాలంలోనూ ప్రభుత్వాలు ప్రచారాలు కూడా చేస్తున్నాయి. అది మనం గమనించి జాగ్రత్త తీసుకోవాలి. ఇంతకీ మగ్గిన మామిడి పండ్లను ఏం చేస్తారయ్యా అంటే పెద్ద పెద్ద ప్లాట్ఫారంల మీద యంత్రాల ద్వారా తరలిస్తూ నీటిలో కడుగుతారు. ఇలా 2 లేదా అంతకంటే ఎక్కువ సార్లు నీటిలో శుభ్రం చేశాక ఫ్రూటీ తయారీ ప్రక్రియ మొదలవుతుంది. కడిగిన పండ్లను కాన్వేయర్ ప్లాట్ఫారంల మీదుగా పంపిస్తుండగా కార్మికులు వాటి ముచ్చికలను కోసి మళ్లీ దాని మీద వేస్తారు. తర్వాత ఒక ప్రత్యేక యంత్రంలో వేస్తారు. అది తొక్కను వలిచి టెంకను వేరు చేస్తుంది, గుజ్జును వేరుగా తీసేస్తుంది. తొక్కలు టెంకలు వేస్టేజ్ బిన్ లో పడతాయి. పల్ప్ అంటే గుజ్జును మాత్రం వేరుగా పెద్ద నీల రంగు డబ్బాలోకి ఎత్తి నిల్వ చేస్తుంది. ఇక్కడితో మామిడి గుజ్జు సేకరణ పూర్తవుతుంది. ఇప్పుడు వినియోగదారుడు కొనుక్కొని తాగే ఫ్రూటీ తయారీ కావాల్సిందే. ఫ్రూటీ తయారీ కోసం షుగర్ సిరప్, మ్యాంగో పల్ప్ రెండిటిని కలపాలి. మామిడి మధురం అంటూనే మళ్లీ ఆ పంచదార పాకం కలపడం దేనికని ఆలోచించే వారికి చిన్న జవాబు, మామిడి పండ్లు రకాన్ని బట్టి ఒక్కొక్కటి ఒక్క రుచి. మగ్గినా కూడా కాస్తో కూస్తో పుల్లనివి చెప్పనివి ఉంటాయి. ఒక రకానికి చెందిన మామిడి పండ్లలోనూ కొన్ని తీయని, కొన్ని పుల్లనివి అయినప్పుడు వివిధ రకాల మామిడి పండ్ల సంగతి చెప్పేదేముంది. కనుకనే అన్ని రకాలు కలిసిన ఆ మామిడి పండ్ల గుజ్జు రుచికి తగ్గట్టుగా అన్ని ఒకేలా ఉండేలా చేయడం కోసమే పంచదార ద్రావణాన్ని కలుపుతారు. అప్పుడు మొత్తం ఫ్రూటీ ద్రావణం రుచి ఒకేలా ఉంటుంది. అర్థమైంది కదా. ఫ్రూటీలో ఫ్రూట్ మాత్రమే కాక షుగర్ కూడా ఉంటుంది. ఇంకా సిట్రిక్ యాసిడ్ ను కూడా అదనంగా కలుపుతారు. అంటే నిమ్మ నారింజ పులుపు దనాన్ని తగు మాత్రంలో మామిడి గుజ్జుకు కలుపుతారు. ఇది రుచిని పెంచుతుంది. అన్ని కలిపిన ఈ ద్రావణాన్ని 95 డిగ్రీల సెల్సియస్ వద్ద వేడి చేస్తారు. దానిలోని తేమను తగు మాత్రంగా ఆవిరి చేస్తారు. మరిగించిన ఫ్రూటీ మిక్స్ ని భారీ కంటైనర్లోకి పంపించి నిల్వ చేస్తారు. ఫ్రూటీ అంతే, ఫ్రూటీ రెడీ. ఇప్పుడు ప్లాస్టిక్ సీసాలను మూవింగ్ ప్లాట్ఫారం కి అమర్చి గాలి పీడనంతో వాటిని శుభ్రపరుస్తారు. తర్వాత వాటిని యంత్రాల ద్వారా ఫ్రూటీ ఆకారంలోకి నొక్కుతారు. అలా ప్రాసెస్ చేసిన తర్వాత ఎయిర్ ప్రెషర్ తో మరోసారి క్లీన్ చేస్తారు. తర్వాత దశల్లో నీటితో కడుగుతారు. అవి ఆరిన తర్వాత వాటిలోకి వేడి ఫ్రూటీని నింపుతారు. దాని తర్వాత ఫ్రూటీ లేబుల్లో ఉన్న ప్లాస్టిక్ కవర్ను ఫ్రూటీ నింపిన సీసాలకు యంత్రాల ద్వారానే చుట్టి అతికిస్తారు. అయితే ఫ్రూటీ ఇంకా వేడిగానే ఉంది. వాటిని ఫ్రీజర్ లోకి పంపించి చలవరుస్తారు. అలా ప్లాస్టిక్ సీసాల్లోనూ టెట్రా ప్యాకెట్లలోనూ ఫ్రూటీ లిక్విడ్ ను నింపి వాటిని పెద్ద ప్లాస్టిక్ బట్టల్లో అనగా క్రేట్లలో వేస్తారు. తయారీ యూనిట్ నుంచి వెలుపలికి తీసుకొచ్చాక ప్యాకేజింగ్ గదుల్లో ఉంచుతారు. ఇక్కడ వీటిని అట్టపెట్టెల్లో ప్యాక్ చేస్తారు. మొత్తం మీద పండ్లను శుభ్రం చేసేటప్పుడు సిద్ధమైన సీసాలు, ప్యాకెట్లను ప్యాక్ చేసేటప్పుడు మాత్రమే కార్మికులు వీటిని చేత్తో తాకుతారు కనుక మానవుని ప్రమేయం లేకుండా ఎక్కువ పని యంత్రాల ద్వారానే పూర్తి చేయబడుతుంది. హైజీన్ పాటించడం కోసమే ఇలా చేస్తారన్నది మీకు తెలుసు. ప్యాక్ చేసిన వాటిని రవాణా చేయడం, హోల్సేల్ మార్కెట్లకు తరలించడం, అక్కడి నుంచి రీటైల్ వ్యాపారులు మాల్స్లోకి, దుకాణాల్లోకి, కొనుగోలుదారులకు అందుబాటులోకి తీసుకొస్తారు. మరి కంపెనీలు తయారు చేసే ఈ మ్యాంగో ఫ్రూటీ గురించి మీ కామెంట్ ఏంటి? మీరు కూడా ఈ ఫ్రూటీలు తాగుతూ ఉంటారా? ఈ రుచికి మీరు ఎంత రేటింగ్ ఇస్తారు? ఫ్రూటీ ప్రాసెస్ పసందుగా ఉంది కదా, ప్రాసెస్ క్లీన్ గా ఉంది, ఫ్రూటీ పసందుగా ఉంది కదా అని గడగడ తాగేయకండి. దేనికైనా నియంత్రణ ఉండాలి. అప్పుడప్పుడు మితంగా మాత్రమే తాగితే ఆరోగ్యానికి మంచిదే. కానీ అదే పనిగా తీసుకుంటే మాత్రం వాటిలో కూడా ఎసెన్షియల్ కలుస్తున్నాయి కాబట్టి ఆరోగ్యానికి హాని చేస్తాయి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.